హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ పెసలతోటి గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను పెసల్ని. మార్నింగ్ బాగా నానాయి. ఇప్పుడు అందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇందులోకి సాల్ట్ కలిపేసుకొని, ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, ప్లెయిన్గా వేస్తున్నాను గారెల్ని. ప్యాన్ హీట్ ఎక్కింది. మనం గారెలు పిండి ఎలా చేసుకుంటామో పప్పుతోటి సేమ్ అదే ప్రాసెస్లో ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే నైట్ నానబెడితే బాగా నానదు, పెసలు కదా, ఆయిల్ కూడా పీల్చుకోదన్నమాట. మినపప్పు అంటే అంతసేపు నానబెట్టకూడదు కదా. ఈ పెసలు నైట్ అంతా నానబెడితే ఏం కాదు, మంచిగా నానుతాయి, బాగా ఫ్లఫీగా, బాగా సాఫ్ట్గా వస్తాయి మనకి గారెలు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి గారెల్ని వేసేసుకున్నాము. మన నార్మల్ వడలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో వేసేసుకొని తీసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. ఇది మనకు దీంట్లో ఈ పెసల్లో మంచి ఎనర్జీ ఉంటుంది కదా, మాంసపు కృతులు ఉంటాయి అన్నమాట. తింటే మంచిది కదా. ఇవి నేను పెసరట్టు పొంగల్లో వేస్తూ ఉంటాను అన్నమాట. పెసలు కూర రూపంలో కాకుండా ఈ విధంగా కిచిడీలో అట్లా వేస్తూ ఉంటాను. ఇప్పుడు గారెలు కూడా చేస్తుంటాను రెగ్యులర్గా. అలా చేస్తే పిల్లలు తినేస్తారు. రోజు పెసరట్టు పొంగలే కాకుండా ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా మంచి హెల్దీ కదా. పెసలు తినడం వల్ల బాడీకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, అందుకని నేను చేస్తూ ఉంటాను అన్నమాట. చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తీసేసుకొని మళ్ళీ మిగిలిన కూడా వేసేసుకొని తీసుకోవాలి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.